1962లో భారత్ చైనా యుద్ధం పరిచయం. 1962లో భారత్ మరియు చైనా దేశాల మధ్య యుద్ధం భారత చరిత్రలోనే ఒక విషాదకరమైన ఘట్టంగా నిలిచింది. ప్రధానంగా సరిహద్దు సమస్యల కారణంగా ఈ యుద్ధం చోటు చేసుకుంది. చైనా భారత్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంగా పేర్కోవడం వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ ఫార్వర్డ్ పాలసీ పేరుతో కొన్ని యుద్ధ స్థావరాల ముందుకు తీసుకురావడంతో చైనా అక్టోబర్ 20, 1962లో ఆక్రమణ మొదలుపెట్టింది. ఈ యుద్ధం సుమారు నెల రోజుల పాటు కొనసాగింది. ఈ యుద్ధం తీవ్రంగా నష్టపోయింది భారత్. అయితే సైనికులు అత్యంత కఠినంగా ధైర్యంగా పోరాడారు. కానీ సరైన ఆయుధాలు ప్రణాళికలు లేకపోవడం వల్ల వెనుకంజ వేయాల్సి వచ్చింది. పూర్తి స్థాయి మ్యాటర్లోకి వెళ్తే 1947 టైంలో బ్రిటిషర్స్ ఇండియాను రూల్ చేసినప్పుడు ఇండియాలోని బార్డర్ ఇష్యూస్ని సెటిల్ చేయడానికి అప్పట్లో 3 బార్డర్ లైన్ని ప్రపోజ్ చేశారు. ఫస్ట్ ది జాన్సన్ లైన్, సెకండ్ ది మెక్డొనాల్డ్ లైన్ అండ్ మూడోది మెక్మోహన్ లైన్. అండ్ వెరస్ చైనా మెక్మోహన్ లైన్ అరుణాచల్ ప్రదేశ్ పార్ట్ అండ్ మెక్డొనాల్డ్ లైన్ అక్సాయ్ చిన్ అండ్ అలాగే కాశ్మీర్లో కొంత పార్ట్ని చైనా ఆక్యుపై చేస్తుంది కదా అది. అండ్ ఈ 2 ఏరియాస్ని చైనా మావే అని క్లెయిమ్ చేసుకుంది. బట్ ఈ డిస్కషన్ చైనా వర్సెస్ బ్రిటిషర్స్ మధ్య జరిగింది. బట్ 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు నెహ్రూ పీఎం అయ్యాడు. కాకపోతే చైనాతో ఎటువంటి బార్డర్ టెన్షన్ లేకుండా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి దాంతో పంచ్ సీల్ అనే అగ్రిమెంట్ చేసుకున్నాడు. 1950లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనే కొత్త పార్టీ ఫామ్ అయింది. చైనాకి ప్రెసిడెంట్గా మావో జిడాంగ్ ఎన్నికయ్యాడు. అండ్ 1954లో పంచశీల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు నెహ్రూ అని చెప్పా కదా. ఈ అగ్రిమెంట్ ఏంటి అంటే ఒకళ్ళు ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇంకొకళ్ళు వేలు పెట్టకూడదు, బార్డర్స్ అండ్ టెన్షన్స్ ఉండకూడదు, అండ్ వార్ సెన్సేషన్ ఉండకూడదు, ఎనీ ఇష్యూ వస్తే కూర్చొని రిజాల్వ్ చేసుకోవాలనేది ఈ అగ్రిమెంట్లో ఉంటుంది. తర్వాత నెహ్రూ చైనాకి ఇచ్చినట్టుగానే మాట ప్రకారం 1953లో కోరుకున్నట్టుగానే యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్ కూడా సపోర్ట్ చేశాడు 1955లో నెహ్రూ. అండ్ కాకపోతే చైనా కుట్రని నెహ్రూ పసిగట్టలేకపోయాడు. 1956లో టిబెట్ అండ్ జింగ్జింగ్ అనే ప్రాంతాల్లో చైనా ఒక రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ 1958లో నెహ్రూకి ఈ విషయం తెలిసింది. దీని గురించి అడిగితే ఈ ఏరియా మాదే, మా ఏరియాలో మేము వేసుకున్నాం, ఈ ఏరియాకి మీకు ఎటువంటి సంబంధం లేదని చైనా రిప్లై ఇచ్చింది. అండ్ చైనా అక్షయ్ చీన్ అనే ప్రాంతంలో రోడ్స్ వేస్తుంది. అక్కడ జనాలు ఎక్కువగా లేరు, ఎందుకంటే హెవీ మౌంటైన్స్ ఉంటాయి అండ్ స్నో ఉంటుంది. కాకపోతే ఆ ఏరియాలో కూడా చైనా రోడ్డు వేసింది. ఈ విషయం నెహ్రూకి తెలవడానికి 2 years పట్టింది. అండ్ ఇండియా కూడా అక్కడ ఆర్మీని అక్షయ్ చీన్లో పెట్టలేదు. అండ్ చైనా ఇచ్చిన ఆన్సర్ నచ్చకపోవడంతో నెహ్రూ ఫార్వర్డ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి చైనా ఆర్మీని అరుణాచల్ ప్రదేశ్ అక్షయ్ చీన్ ఏరియాని తరిమేశాడు. అండ్ కాకపోతే చైనా ఇండియా మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మావో అక్షయ్ చీన్ మాకు ఇచ్చేయండి, అరుణాచల్ ప్రదేశ్కి మేము ఆక్యుపై చేసుకోమని చెప్పాడు. అండ్ నెహ్రూ 2 ఏరియాస్ని మావే అని తేల్చి చెప్పాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ టిబెట్లో దలైలామాకి అండ్ అలాగే అతని ఫాలోవర్స్ అందరూ చైనీస్ గవర్నమెంట్కి ఫైట్ జరుగుతుంది. కాకపోతే ఈ టైంలో చైనీస్ గవర్నమెంట్ నుండి తప్పించుకొని దలైలామా అండ్ అతని ఫాలోవర్స్ ఇండియాకి పారిపోయి వచ్చారు. అండ్ చైనీస్ గవర్నమెంట్ దలైలామాని అతని ఫాలోవర్స్ని అప్పగించాల్సిందిగా కోరగా నెహ్రూ అక్షయ్ చీన్లో ఉన్న ఆ చైనీస్ ఆర్మీని పూర్తిగా వెళ్ళిపోవాలని అని చెప్తాడు. అండ్ అలాగే దీనికి ఒప్పుకోదు. అండ్ అలాగే దలైలామాని అతని ఫాలోవర్స్ని ఇండియాలో చోటు కల్పిస్తాడు నెహ్రూ. అండ్ ఫార్వర్డ్ పాలసీ కారణంగా ఎప్పుడు చైనా యుద్ధానికి వచ్చిన తిప్పి కొట్టింది పంపించింది ఇండియా. అండ్ అప్పుడు చైనా ఇండియాని చూసి భయపడుతోంది అని చైనా తక్కువ అంచనా వేశాడు. అండ్ కాకపోతే చైనా ఈ టైంలో వార్కి ప్రిపేర్ చేస్తుంది వాళ్ళ సోల్జర్స్ని. అండ్ అలాగే కావాల్సిన ఆయుధ సామాగ్రిని కూడా సమకూర్చుకుంటుంది. అండ్ ఇది గమనించిన అమెరికన్ ప్రెసిడెంట్ 1961లో జాన్ ఎఫ్ కెనడీ అనే పర్సన్ అమెరికా ప్రెసిడెంట్ ఆ టైంలో. అయితే ఇండియాలో న్యూక్లియర్ వెపన్ టెస్ట్కి కావాల్సిన పర్మిషన్ ఇస్తాను అని చెప్పాడు. అండ్ దానికి కావాల్సిన సహాయం తాను చేస్తానని చెప్పాడు. అండ్ అలాగే ఇండియా లాంటి డెమోక్రాటిక్ కంట్రీలో ముందుగానే న్యూక్లియర్ వెపన్ ఉంటే చైనా భారత్ పైకి యుద్ధానికి కూడా రాదు అని జాన్ ఎఫ్ కెనడీ నెహ్రూకి లెటర్ రాశాడు. బట్ నెహ్రూ దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు అండ్ దీన్ని రిజెక్ట్ చేశాడు. ఒకవేళ కెనడీ చెప్పినట్టుగానే విని ఉంటే 1962లో చైనాతో వార్ కానీ 1965లో పాక్తో వార్ కానీ ఉండేది కాదు. అండ్ చైనా అనే ఈ టైంలో యుద్ధం చేసే ఛాన్స్ కూడా ఉండేది కాదు. అండ్ కెనడీ చెప్పిన మాట సీరియస్గా తీసుకోపోవడం వల్లే అండ్ అలాగే 1961 అండ్ 1962 పీరియడ్లో చైనా ఫుల్గా వార్కి ప్రిపేర్ అయింది. అండ్ 20th October 1962లో ఇండియాపై చైనా వార్కి వచ్చింది. 10,000 మాత్రమే ఇండియన్ ఆర్మీ ఉన్నారు. అయితే 80,000 ఆర్మీతో చైనా అటాక్ చేసింది. అండ్ ఇండియాపై అప్పుడు నెహ్రూ రష్యాని హెల్ప్ చేయాలిగా కోరాడు. అండ్ అలాగే చైనా మాకు బ్రదర్ లాంటిది, సో మీరు మాకు స్నేహితులు, మీకు సపోర్ట్ చేయలేదు అని రష్యా చెప్పింది. అండ్ రష్యా చెప్పింది విని షాక్ అయ్యాడు నెహ్రూ. అండ్ ఈలోపు చైనా నవంబర్ 1962 సెకండ్ వీక్ వరకు చైనా చాలా ఫాస్ట్గా ఇండియాలో చాలా ప్రాంతాలని ఆక్యుపై చేస్తూ వస్తుంది. చైనా ఇండియాలోని 32,000 square feet ల్యాండ్ ఏరియాని ఆక్యుపై చేస్తూ వచ్చింది. అండ్ ఈ టైంలో నెహ్రూ కెనడీని అప్రోచ్ అయ్యాడు సహాయం కావాలని. నెహ్రూ లెటర్ రాశాడు అండ్ అలాగే త్వరగా హెల్ప్ చేయాలని చెప్పాడు. అండ్
అప్పుడు వెంటనే ఇతిహాక్ అనే వార్షిప్ని బెంగాల్ ఏరియా వైపు పంపాడు. అండ్ అప్పట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ అయిన KC-136 వెపన్ అంటే ఏరోప్లేన్ని కూడా వెంటనే ఇండియాకి పంపాడు కెనడీ. అండ్ అలాగే అమెరికా యొక్క యుద్ధ సామాగ్రి కూడా వెంటనే భారత్కి వచ్చింది. అండ్ ఈ యొక్క కండిషన్లో చూసి చైనా అమెరికా యుద్ధం దిగింది అంటే యుద్ధ పరిస్థితులు మారిపోతాయి అని అర్థం చేసుకుంది. అండ్ అమెరికా క్లియర్గా అండ్ బోర్డర్ నుండి వెళ్ళకపోతే తాను యుద్ధంలో దిగుతానని చైనాకి చెప్పింది. అండ్ 20th November 1962న చైనా యుద్ధాన్ని ఆపేస్తున్నానని చెప్పింది. అయితే 1959 టైంలో ఉన్న సరిహద్దు ఎలా అయితే ఉండేదో దానికి 20 కిలోమీటర్స్ వెనక్కి వెళ్తానని కూడా చెప్పింది. ఒకవేళ కెనడీ కనుక ఈ టైంలో హెల్ప్ చేయకపోయి ఉంటే మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, లడాక్ అండ్ నాగాలాండ్ నార్త్ ఈస్ట్ పోర్షన్ మొత్తం చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అండ్ 1 year బిఫోర్ కెనడీ చెప్పినట్లుగా న్యూక్లియర్ టెస్ట్ కనుక చేసి ఉంటే అండ్ న్యూక్లియర్ వెపన్ కనుక కొన్ని ఉంటే చైనాతో యుద్ధం అనేది ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇండియా న్యూక్లియర్ వెపన్ కంట్రీగా ఎలా మారిందో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.